సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. ఈ వీడియో పర్టికులర్గా మన కోసమే చేస్తున్నాను, మీకోసమే చేస్తున్నాను. ప్రతిరోజు పొద్దున్న 9 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళి నెలంతా జీతం కోసం పనిచేసే మన వాళ్ళ కోసం చేసేదే. నెల నెల సంపాదించే జీతంతో అక్కడ ఇక్కడ పెట్టుబడులు పెట్టి అతి త్వరలోనే నేను ఒక సంపన్నుడిగా మారాలి అని అనుకున్న వాళ్ళ కోసమే. చివరగా మారకపోతే ఆ నిందని ఏ ప్రభుత్వం మీదనో లేకపోతే పక్క వాళ్ళ మీదనో నెట్టేసి మనకి మనం సంతృప్తి చెందుతున్నాం చూసారా, మనలాంటి వాళ్ళ కోసమే. సో బేసిక్గా మనం సంపన్నులం అవ్వాలి అన్నా, మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వాలి అన్నా కానీ ముందుగా మనకి కొంతవరకు అవగాహన అనేది ఉండాలి. దేని మీద? డెఫినెట్గా ఫైనాన్స్ సబ్జెక్ట్ మీద. ఈ ఫైనాన్స్ సబ్జెక్ట్ మీద ఫైనాన్షియల్ లిటరసీ ఇండియాలో లేదు, ఏ స్కూల్లో చెప్పరు, ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి స్కూల్లో పెట్టాలి, XYZ అని అన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా దాన్ని డెలివరీ చేసే టైంలో దాన్ని విని సమయాన్ని కేటాయించి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చాలామంది చేయట్లేదు. దయచేసి కొంత సమయాన్ని మీరు కేటాయించి నేను చెప్పేదాన్ని కొంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది మన భారతదేశంలో 6 lakhs అండ్ బిలో, అంటే మన తెలుగు వాళ్ళతోనే మాట్లాడదాం, భారతదేశం అంతటా ఎందుకు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షలు లేదా 7 లక్షల రూపాయలు యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ రేంజ్లోనే ఉంటూ ఉంటాం. సరే, మనం అందరం అనుకుంటూ ఉంటాం మనం ఎటువంటి ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ ఏమీ పే చేయట్లేదు, మనం జీరో ట్యాక్స్ పేయర్స్, మనకి ఎటువంటి సమస్యలు లేవు, మనం సంపాదించే ప్రతి రూపాయి మనం ఖర్చు పెట్టుకున్న తర్వాత దాచిపెట్టుకునేదే అని చెప్పేసి, మనం పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా మనకి పూర్తిగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేదే, మనం దాని మీద ఇంకా ఎటువంటి ఎక్స్పెండిచర్స్ పెట్టట్లేదు అని చెప్పేసి. సో బేసిక్గా దీని గురించి ఫస్ట్ మనం కొంతవరకు అవగాహన తెచ్చుకోవాలి. ట్యాక్సెస్ గురించి అవగాహన తెచ్చుకోవటము అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక దేశంలో బతుకుతున్నప్పుడు, ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, మనం సంపాదించేటువంటి సంపదలో నుంచి మనం ఎంతవరకు మనీని మన ప్రభుత్వాల కోసం, సమాజం కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, అవి పోను మనం ఎంతవరకు ఖర్చు పెట్టుకొని ఎలా దాచిపెట్టుకుంటున్నాము, దాచిపెట్టి లేదా పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బుల మీద మళ్ళీ ఎంతవరకు ట్యాక్సెస్ పే చేస్తున్నాము, ఇది అనేది మినిమం నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ కూడా లేకుండా మనం ఏ పని చేయలేం. అనుకుంటాం అన్నీ మాకు తెలుసు అని, కానీ నేను చెప్పే దాంట్లో ఏదో ఒక్క పాయింట్ అన్నా మనకు అవసరమైంది ఉండొచ్చు. సో దానికోసం పూర్తిగా వీడియో చూసే ప్రయత్నం చేయండి. సో బేసిక్గా మనం 6 లక్షల రూపాయలు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం కేస్ స్టడీ కోసం. 7 లక్షల రూపాయల వరకు న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం మనకైతే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేనప్పటికీ మనం ఒక 6 లక్షల రూపాయలు అంటే మన నెలకి యావరేజ్గా 50,000 రూపాయల వరకు సంపాదిస్తూ ఉన్నాం. సో మనం ఏమనుకుంటాం, మనం సంపాదించే డబ్బుల్ని ప్రతి ఒక్కటి కూడా మన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాం, ఎటువంటి ట్యాక్సెస్ పే చేయట్లేదు అని. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన దేశంలో జీరో ట్యాక్స్ పాలసీ అనేది లేదు. మన దేశంలో మనం చేసే ప్రతి ఒక్క పని కోసం ట్యాక్సెస్ పే చేస్తూనే ఉంటాము. యావరేజ్గా మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా, మీరు సంవత్సర కాలం పనిచేస్తున్నట్లయితే యావరేజ్గా అందులో 2 నెలలు కేవలం ప్రభుత్వం కోసమే పనిచేస్తూ ఉంటారు. ఇది ఎట్లా? పెద్ద క్వశ్చన్ మార్క్. నేను ఎందుకు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాను? పనిచేస్తుంది నేను, జీతం వస్తుంది నాకు, ఖర్చు పెట్టుకుంటుంది నేను, ఇంతవరకే కదా అనుకునేది. సో సింపుల్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోకండి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఇండైరెక్ట్ ట్యాక్స్ యావరేజ్గా మనకి అన్నిటి మీద 18 లేదా 12, మెజారిటీ ఈ స్లాబ్స్లోనే ఉంటాయి. సో మనం యావరేజ్గా 15% పే చేస్తున్నాం అనుకోండి. సరే, ఇండైరెక్ట్ ట్యాక్స్ నేను ఎందుకు పే చేస్తాను అని అంటే, అట్లా అనుకుంటే చాలా పొరపాటు అండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ మనం ప్రతి చోట పే చేస్తాం. మన ఇంట్లో కొనుక్కునే బిస్కెట్ ప్యాకెట్కి పే చేస్తాం, మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ర్యాపిడో బుక్ చేసుకుంటాం కదా, ఓలా బుక్ చేసుకుంటాం, ఊబర్ బుక్ చేసుకుంటాం, దాంట్లో కూడా ట్యాక్సెస్ పే చేస్తాం. సినిమాకి వెళ్తే దాంట్లో పే చేస్తాం, 28% ఆల్మోస్ట్. రెస్టారెంట్కి వెళ్తే దాంట్లో పే చేస్తాం. ప్రతి ఒక్క ఐటెంలో మనకు తెలియకుండానే ఇండైరెక్ట్ ట్యాక్స్ కాంపోనెంట్ అనేది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. అంటే యావరేజ్గా మనం పెట్టేటువంటి ఎక్స్పెండిచర్లో 6 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు మనం అనుకుంటే మన నెలకి 50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము అని అనుకున్నా కానీ యావరేజ్గా మనం అందులో 15% యావరేజ్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ పేరుతోటి మనం ప్రభుత్వానికి పే చేస్తున్నాము. అంటే యావరేజ్గా 2 నెలల జీతం మనం కేవలం ప్రభుత్వం కోసమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. సో మనం బతకాల్సింది ఎందులో అని అంటే కేవలం మనం 10 నెలల జీతంతో మాత్రమే. స్కూల్కి వెళ్ళే పిల్లోడి కన్నా సమ్మర్ హాలిడేస్ దొరుకుతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఎటువంటి హాలిడే లేకుండా పనిచేసినా కానీ పూర్తిగా జీతం మనం తీసుకోలేము. సరే, ఇది ప్రభుత్వం తప్ప అంటే మనం పూర్తిగా బ్లేమ్ చేయలేము. బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే ఎదుగుతామా అంటే డెఫినెట్గా ఎదగలేము. సో ఎంతసేపటికి మనం బ్లేమ్ గేమ్ ఆడుతూ కూర్చుంటే, అంటే వాళ్ళని అనటమో వీళ్ళనటమో వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని అనుకుంటూ కూర్చుంటే మన జీవితం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేదు. అండ్ రెండవది, ఇది మనం మార్చలేని సిచ్యువేషన్. ఇది ఆల్రెడీ ఇలానే ఉంటుంది, ఇంకా మీదట కూడా ఇలానే ఉండబోతోంది కూడా. సో దీన్ని మనం మార్చలేం. ఈ సిచ్యువేషన్స్లో నుంచి
మనం బెటర్గా ఎలా ఎదగాలనేది కూడా ఆలోచించుకోవాలి కదా. సో బేసిక్గా మనం ఇక్కడికే అయిపోయిందా, సరే 50,000 సంపాదించాం, 30,000 మనకు ఏదో నెలకి ఇంటి ఖర్చులకు పెట్టుకున్నాం, ఒక 20,000 రూపాయలు తీసుకెళ్ళి మనం ఎక్కడైనా పెట్టుబడి పెడదాం, భూమి కొనుక్కుందాం, అక్కడ ఇక్కడ సేవింగ్స్ చేద్దాం అని అనుకుంటే వాటిల్లో ఏం ట్యాక్స్ పడదానంటే వాటిల్లో కూడా ఉంటుంది. సో ఈ ట్యాక్స్ ల్యాబ్స్ విషయంలోకి వచ్చి మీరు ఎఫ్డీలో వేసుకున్నారనుకోండి, మీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఒక రేంజ్ దాటిన తర్వాత అది కూడా మీ ఇన్కమ్ స్లాబ్లోకి యాడ్ అయిపోతుంది. అలా కాదని చెప్పి భూమి కొనడానికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అని చెప్పి రకరకాల ఛార్జెస్ ఉంటూ ఉంటాయి. అక్కడతో అయిపోతుందా? కొంతకాలం పాటు మీరు దాన్ని హోల్డ్ చేసి తర్వాత దాన్ని అమ్మేశారు అని అంటే దాని మీద వచ్చినటువంటి ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి. లేదు అని తీసుకెళ్ళి ఈక్విటీలో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయా అని అనుకుంటే అక్కడ కూడా ట్యాక్స్ పే చేయాలి. బంగారంలో పెడతారా, ట్యాక్స్ పే చేయాలి. ఎక్కడ పెట్టినా సరే, మీరు గవర్నమెంట్ బాండ్స్ కొన్నా సరే, కొన్ని ఉంటాయి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్, బట్ మెజారిటీ ఆఫ్ ద బాండ్స్ అన్నీ కూడా మనకి ట్యాక్స్ కాంపోనెంట్ తోటి ఇంక్లూడ్ అయి ఉంటాయి. యావరేజ్గా మనం 15% ట్యాక్స్ అనేది ప్రతి చోట పే చేస్తూనే ఉంటాము. సో బేసిక్గా మనం ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ట్యాక్స్ ల్యాబ్స్లో ఉన్నాం కాబట్టి ఆ ట్యాక్స్ ల్యాబ్స్ మైనస్ అయిన తర్వాతనే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది ఫ్యూచర్ గోల్ ఎస్టిమేషన్ చేసేటప్పుడు కూడా నేను ఆ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను యావరేజ్గా ఒక 50 లక్షల రూపాయలు, అంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి వాళ్ళ ఫీజులు కట్టాలి కదా, నేను ఒక 50 లక్షల రూపాయలు అని ఒక ఎస్టిమేషన్ చేసుకుంటాం కదా, ఫ్యూచర్ క్యాలిక్యులేషన్ అంటాం కదా దాన్ని, గోల్ క్యాలిక్యులేషన్. ఆ గోల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం 50 lakhs అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ మీరు ఆ 50 lakhs డబ్బుల్ని బయటికి తీసి మళ్ళీ మీరు ఫీజులు కట్టే కంటే ముందు, మీ పిల్లల ఫీజులు కట్టే కంటే ముందు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడున్న ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం బట్టి కూడా యావరేజ్గా మీరు 12.5% ట్యాక్సెస్ అయితే పే చేయాల్సిందే కదా. అంటే ఎంత హీనపక్షంలో వేసుకున్నా కానీ మీకు అది సుమారుగా యావరేజ్గా వేసుకున్నా కానీ 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు పడుతుంది. మీకేమో ఖర్చు 50 లక్షలు, ఇక్కడేమో మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి మళ్ళీ 6 లక్షల డెఫిషియన్సీలోకి వచ్చారు. సో అట్లీస్ట్ ఈసారి నుంచైనా కానీ మీరు గోల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయటమే కాకుండా దాంతోపాటుగా మీరు ట్యాక్స్ స్లాబ్ను కూడా పే చేస్తున్నారు అన్న ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే మీరు యొక్క ఫ్యూచర్ గోల్ ఎస్టిమేషన్ అనేది చేయాలి. అది చెయ్యకపోతే మనమే ఇక్కడ నష్టపోతాము. ప్రతి ఒక్క దాని క్యాలిక్యులేషన్లో మీరు ట్యాక్సెస్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి. చాలామంది వీటిని ఇగ్నోర్ చేస్తున్నారు. వాటిని ఇగ్నోర్ చేయటం వల్ల నష్టపోయేది మనమే. ఇప్పుడు కట్టం కదా, చాలామంది అడుగుతుంటారు, మనం ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయగానే కట్టేస్తామా? కాదు, ప్రాఫిట్ బుక్ చేయగానే కట్టరు. కాకపోతే ఇయర్ ఎండింగ్కి అయితే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు పే చేయాలి కదా. అనుకుంటారేమో నేను ఇన్కమ్ ట్యాక్సే కట్టను, దానికి ఎందుకు కడతారు అని. ఇది చాలా పెద్ద పొరపాటు. ప్రతి ఒక్కటి మీ పాన్ కార్డ్తో ట్రాక్ అవుతూ ఉంటుంది. మీకు ఖచ్చితంగా నోటీస్ వస్తుంది. మీరు డైరెక్ట్గా కడితే 5 లక్షలతో పోద్దేమో, వాళ్ళు పెనాల్టీ వేస్తే అది ఇంకెక్కువగా వెళ్తుంది. సో ఎప్పుడైనా గోల్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మీరు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం మార్చలేము, కానీ ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఫ్యూచర్లో మనం జరగబోయేటువంటి వాటిని ఎస్టిమేట్ చేసుకొని మన ఫ్యూచర్లో రాబోతున్నటువంటి హర్డిల్స్ అయి ఉండొచ్చు, నీడ్స్ అయి ఉండొచ్చు, వాంట్స్ అయి ఉండొచ్చు, గోల్స్ అయి ఉండొచ్చు, వాటన్నిటికీ క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎందుకు ఈ క్యాలిక్యులేషన్ చేయాలి? క్యాలిక్యులేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఏ పని చేయాలన్నా కానీ, మీరు చాలా ఆఫీసుల్లో పనిచేస్తుంటారు కదా, ఆ ఆఫీసులు అన్నిటిలో కూడా ప్రణాళిక లేకుండానే పనులు మొదలు పెడతారా? ముందు ఒక ప్లాన్ ఉంటుంది, ఆ తర్వాత ఫస్ట్ ఒక గోల్ ఉంటుంది, దానికి ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంటుంది. సో అలానే మనం చేసేటువంటి ఒక పనులకు కూడా, మన ఫైనాన్షియల్ పనులకు కూడా మనకంటూ ఒక గోల్ ఉండాలి. దానికంటూ ఒక ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్, నథింగ్ బట్ ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. అందులో రాబోతున్నటువంటి ఎక్స్పెండిచర్స్ ఏంటో తెలిసి ఉండాలి. ఎక్స్పెండిచర్ ఇస్ నథింగ్ బట్ ద ట్యాక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు పే టు ద గవర్నమెంట్ వెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద మనీ బ్యాక్ అగైన్. ఈ విషయాన్ని కనుక ఇగ్నోర్ చేస్తే మనం నిజంగా అన్ని సంవత్సరాలు కష్టపడి దేనికోసమైతే ఆ టార్గెట్ కోసం పనిచేస్తామో ఆ టైంకి వచ్చేసరికి మీ దగ్గర ఆ మనీ అనేది షార్ట్ ఫాల్ అవుతుంది. నేను సింపుల్గా ఇప్పుడు 50 లక్షలకే చెప్పాను. ఒకవేళ అదే ₹1,00,00,000 అయితే సుమారుగా 12.5 లక్షల రూపాయల వరకు కూడా మీరు షార్ట్ ఫాల్ని ఎదురు చూస్తారు. 12.5 lakhs మీరు నిజంగానే షార్ట్ ఫాల్లో ఉంటే దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు ఆ టైంలో అప్పటికప్పుడు? ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా గోల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనము క్లియర్గా మన ఇన్ఫ్లేషన్తో పాటుగా ఈ ట్యాక్స్ కాంపోనెంట్ని కూడా ఇంక్లూడ్ చేసి కనుక క్యాలిక్యులేట్ చేసుకోగలిగితేనే మనం కరెక్ట్గా మన గోల్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. అది చెయ్యకపోతే విల్ ఎండ్ అప్ లూజింగ్ మనీ అగైన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.